ఓం నమః శివాయ. సకల చరాచర సృష్టిలో ఆది అంతం ఆ పరమేశ్వరుడే. అంతటి మహిమాన్వితుడు సర్వలోకాధిపతి అయి శ్రీ పుణ్యలింగేశ్వరునిగా అర్చింపబడుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి ప్రస్తుతం నూతన శివాలయం నిర్మిస్తుండగా ఈ పుణ్యప్రదేశం అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుంది. ఏలూరు జిల్లా కైకలూరు నుండి వచ్చిన సేవామూర్తి వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతులు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించి స్వామివారి సేవలో తరించారు. భక్తికి చిహ్నంగా స్వామివారి బొట్టు పెట్టారు. శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తుడు ఘంటానాదం చేస్తుండగా అర్చకులు స్వామివారికి నీరాజనం సమర్పించి ఆ హారతిని దంపతులకు ఇచ్చి శివాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు హోమభస్మాన్ని, పవిత్ర జలాన్ని ఇవ్వడంతో పాటు ఆలయంలో పూజలు చేసిన ఇటుకలను ఇవ్వగా వాటిని ఆశ్రమ సిబ్బంది సమక్షంలో నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లి ఇటుకలు అందించారు. ఈ క్రమంలో అభాగ్యుల వైద్యశాలను, అనాథుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకోవడంతో పాటు సేవామూర్తి వెంకటేశ్వరరావు గారు శివపుత్రులలో శివయ్యను చూస్తూ ఆత్మీయంగా నమస్కరించి ఆప్యాయతను పంచారు. సేవా మార్గంలో భాగంగా వారి మనవరాలు చిరంజీవి నాగనుసుక పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు కీర్తిశేషులు వి వెంకటరమణమ్మ గారి జ్ఞాపకార్థం నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. ఈరోజు ఈ అమ్మానాన్న పుణ్యక్షేత్రం దర్శించడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పైన అనాథల్ని వీరు ఎంతో ప్రేమగా చేరదీసి వారి బాగోగులను చూసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వారికి అన్ని సేవలు చేస్తూ ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఆ కార్యక్రమాలని చూసి మాకు చాలా ఆనందం అనిపించిందండి. మాకు తోచిన ఏదో సిరుసాయంగా కొంత మేము ఇక్కడ విరాళంగా ఇవ్వడం జరిగిందండి. ఎవరికి తోచిన సాయం వారికి చేయటం అదంతా మాకు కూడా చాలా ప్రేరణగా అనిపించిందండి. అందువల్ల ఈరోజు వచ్చి శివస్వామి దర్శనం చేసుకొని వచ్చి ఆశ్రమంలో అన్ని పరిసరాలను పరిశీలించి ఆఫీసు స్టాఫ్తో మాట్లాడటం జరిగిందండి. వారి దగ్గరుండి అన్నీ మాకు చూపించడం జరిగింది. అన్నీ చూసామండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఈ చౌటప్పల్లోని ఉన్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ మేము సంతోషంగా ఉంటూ ఆ భగవంతుడిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.